10 నుంచి మహిళలకు ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి వెల్లడించారు. ఈ మేరకు శనివారం పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 నుంచి 30 ఏళ్లలోపు వయసు గల మహిళలకు ఈ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తాము అన్నారు. ఈ తరగతులు బీచ్ రోడ్, వైఎంసీఏ ఎదురుగా బీచ్ వద్ద, గోపాలపట్నం ఉన్నత పాఠశాల, భీమిలి బీచ్ వద్ద తరగతులు జరుగుతాయన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి వారంలో ఒకరోజు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ మోటో సంథింగ్ డిఫరెంట్గా చేయాలి, సర్వీస్ చాలా క్లియర్గా అందరికీ పనికొచ్చే విధంగా చేయాలనేది మెయిన్ మోటో. ఒకటి, అందరికీ ఫుడ్ డొనేట్ చేస్తాం, ఎడ్యుకేషన్ కూడా చెప్పిస్తాం, అంటే ఫీజులు కట్టడం ఇట్లాంటివన్నీ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోడ్డు దాటిలో బ్లడ్ క్యాంపెయినింగ్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ప్రతి ఒక్కరు చాలా నీట్గా ఆపదలు ఉన్నప్పుడు అన్నీ చేస్తారు. కానీ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ మోటో 3 థింగ్స్ అండి. ఒకటి, ప్లాంటేషన్, ఎందుకంటే మనకి నిత్యం ఆక్సిజన్ కావాలి. సెకండ్, సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయిల కోసమే ఎందుకు అనేది అంటే చాలా కొన్ని స్టేట్స్లో చూసాం మనం, బాలికల్ని అసభ్యకరంగా చూపించడం కానీ ఏమైనా చేయడం కానీ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారి మూవీ ఒకటి వచ్చింది, దాంట్లో బ్యాక్ టచ్ గురించి చెప్తే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఓకే ఇలా టచ్ చేస్తే ఇలా పేరెంట్కి చెప్పాలి అంటారు. మన మోటో ఏంటంటే పేరెంట్కి చెప్పేలోపు వాట్ ఈస్ ఆల్కహాల్ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటే అసలు బ్యాక్ టచ్ అనే వర్డ్ అనేది కూడా ఉండదు అనేది మెయిన్ మోటో ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనమాట మెయిన్ థింగ్. సో దానికోసం నేను పిఎన్ఆర్ వాళ్ళు కలిశాను. వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదైతే చేయండి మేము నిత్యం మీతో సపోర్ట్ ఉంటామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ నాకు ఇలా కావాల్సిందంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ నుండి డొమెస్టిక్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కాంటాక్ట్ హెల్ప్ చేశారు. అందరితో మాట్లాడితే అందరూ కూడా సపోర్ట్ చేస్తారన్నారు. మెయిన్ ఇది ఎవరికి నేర్పించాలి అంటే డబ్బులు ఎవరైనా పెడతారు, కానీ విలేజ్ సైడ్ వాళ్ళు మాత్రం దీనికి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సేమ్ విలేజెస్ సైడ్ అలాగా నెక్స్ట్ బీచ్లో ఇవన్నీ చేయడానికి ఎవరైతే ఎకానమీగా తక్కువగా ఉంటారో బిలో పావర్టీ వాళ్ళకి మెయిన్ మన ట్రస్ట్ అనేది సపోర్ట్ చేస్తారు. కాస్ట్యూమ్స్ అవనివ్వండి, వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో టోర్నమెంట్స్ కానీ ఎక్కడైనా స్టేట్కి వెళ్ళాలన్నా వీఆర్ రెడీ టు కంట్రిబ్యూట్ ఫర్ దెమ్, వీఆర్ రెడీ టు స్పాన్సర్ ఫర్ ఆల్ టాలెంటెస్. అండ్ నెక్స్ట్ మెయిన్ అదర్ థింగ్ వాజ్ థర్డ్ వన్ చెప్పాను కదా, మూడు ఉన్నాయి. థర్డ్ వన్ బీచ్ లైఫ్ సేఫ్టీ జాకెట్స్. ఎంతోమంది బీచ్కి సరదాగా వెళ్ళి ఆడుకుంటూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఐడెంటిఫికేషన్ దొరకదు, ఎవరు ఏంటి అంటే చాలా మంది ఇది ఫేస్ చేస్తారు. కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంకొక వీక్ డేస్లోనే మళ్ళీ పెడతాం. అందులో లైఫ్ జాకెట్స్ ఇక్కడే మళ్ళీ పెట్టి డైరెక్ట్గా మీ ముందే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎవరైనా వేసుకొని బీచ్లోకి వెళ్ళొచ్చు, మళ్ళీ అది అక్కడే పెట్టచ్చు, ఏది కూడా రూపాయి ఛార్జ్. మెయిన్ ట్రస్ట్ మోటో ఈ 3 థింగ్స్ అండి. నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇది సార్స్ ఆల్రెడీ చెప్పేశారు. నెక్స్ట్ ఈ మంత్ 10th నుండి మే 10th నుండి బీచ్లో ఆర్కే బీచ్లో గోపాలపట్నం హై స్కూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి భీమిలి బీచ్లో కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ప్రెస్ మీట్కి రీజన్ ఏంటంటే మీకు హర్ష సాయి గారి పేరు వినే ఉంటారు, అందరి పేరు కొన్ని చాలా మంది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ప్రమోట్ చేస్తారు, ఇలాగ హెల్ప్ చేసాము ఇది అని. కానీ నేను ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు స్నాప్చాట్లలో లేకపోతే ఫేస్బుక్ కన్నా యూట్యూబ్ కన్నా ముందు ప్రెస్ అనేది ది బెస్ట్. ఎప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళు కాదని అప్రేమించింది. సో వీళ్ళు మీ ప్రమోషన్స్ కానీ మీరు ఇచ్చే అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ మాకు వర్త్ అనిపించి ప్రెస్ మీట్ అనేది పెట్టండి. మిమ్మల్ని దాటి ఎవరు కూడా ఏమీ ప్రమోషన్స్ చేయలేం సార్. మా హంబల్ రిక్వెస్ట్, మీరు కొద్దిగా మీ అవేర్నెస్ మీ నుండే స్టార్ట్ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు సమాజంలో మనము ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంటే ఏదో ఒక మూలన ఏదో ఒక కారణం వల్ల అమ్మాయిలు అన్యాయం అయ్యారు, ఏదో ఇబ్బంది పడ్డారు, వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకపోయారు. ఎన్నో గవర్నమెంట్ పాలసీ ఉన్న పర్టికులర్గా సాంకేతిక లోపం వల్ల కొన్నిసార్లు అనుకున్న సందర్భంలో ఇబ్బంది పడడం కానీ, వీళ్ళు ఒకవేళ ఒక పెప్పర్ స్ప్రేలో అయితే పదులైన ఐటమ్తో ట్రావెల్ చేసినా కూడా అన్ని వేళలా అది సాధ్యం కాదు వాళ్ళకి దాంతో పోరాటానికి. సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీయరక్షణ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు చాలా అంటే ఏ ఐటమ్ మీద ఎక్విప్మెంట్ మీద కాకుండా వాళ్ళ మీద
హ్యాపీగా వాళ్ళకు ఉండే ఇబ్బందిని సాల్వ్ చేసుకోగలుగుతారు. పర్టికులర్గా మనము పిల్లలు అమ్మాయిల పట్ల మనం చిన్నప్పటి నుంచి మన సమాజం మనం నేర్పేది పెద్దల పట్ల గౌరవంగా ఉండండి, మర్యాద ఇవ్వండి, ఈ పర్టికులర్గా ప్రేమానుగ్రహాలు పంచండి అని ఒకటి మనం నేర్చుకుంటాము. కానీ వీళ్ళకి కంపల్సరీగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీరక్షణ అనేది నేర్పడం వల్ల వీళ్ళు ఎటువంటి సమస్యలైనా ఎప్పుడైనా ఎదుర్కొనేటప్పుడు వాళ్ళకు ఈ ట్రైనింగ్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేయడం జరుగుతుంది. ఆ బిల్డప్ వల్ల వాళ్ళు డెఫినెట్లీగా కూడా వాళ్ళలో ఉన్న చైతన్యం ఒరిజినల్గా వాళ్ళకి ఆ టైంలోని లేని అంటే ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఎప్పుడైతే ట్రైన్ అయ్యారో వాళ్ళు డెఫినెట్లీ అది ఆ పర్టికులర్ ట్రిక్స్ని యూజ్ చేసుకొని ఇంత పెద్ద పెద్ద మాస్టర్లు ఈరోజు ఈ కార్యక్రమానికి పీవీజీ ట్రస్ట్ ఎస్ఆర్ అండ్ మా ఇండియన్స్ కాలేజ్ మీ అందరూ కూడా ఏమనుకున్నామంటే ఫ్రీగా ఈ ప్రోగ్రామ్ ప్రతి అమ్మాయికి నేర్పాలనుకున్న దానికి చాలా అది ఇందులో భాగంగా మేము అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం. మా యొక్క సంస్థ ఇండియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చాలా మంది అమ్మాయిలు ఈరోజు బయటకు వచ్చి 50 అంటే రాబోయే రోజుల్లో 50% ఆఫ్ ద అమ్మాయిలు ఉద్యోగానికి వస్తున్నారంటే ఆశ్చర్యపోక్కర్లేదు, అతిశయక్తి కూడా కాదు. సో ఏ కారణం చేతన లేడీస్ ఈరోజు జాబ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ టైమింగ్స్ కూడా డిఫరెంట్ టైమింగ్స్ అవుతాయి. వాళ్ళకి ఆ సేఫ్టీ చాలా అవసరము. సేఫ్టీ కంటే ముందు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ పీవీజీ ట్రస్ట్ వాళ్ళు ముందు దీనికి శ్రీకారం చుట్టినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.